జీవితంలో స్ట్రగుల్స్ వచ్చినప్పుడు మనిషి ఎప్పుడైతే అమ్మో ఇంత కష్టం నేను పడలేను, ఈ కష్టాలు నాతో కావు అని అనుకుంటాడో, ఎప్పుడైతే తన స్ట్రెంగ్త్ తను నమ్మడో అప్పుడు తనలో హీరో డియాక్టివేట్ అయిపోయి విలన్ యాక్టివేట్ అవుతాడు అనమాట. అప్పుడు ఈ ప్రాక్టికల్ వరల్డ్ లో ఏం చేయాలనుకుంటారంటే ఈ స్ట్రగుల్ త్రూ వెళ్లకుండా దీన్ని ఈజీగా ఎలా దాటేయాలి, ఈ స్ట్రగుల్ నుంచి ఎలా తప్పించుకోవాలి అని చీట్ కోడ్స్ ఎత్తకడం మొదలు పెడతారు. ఇలా ఎప్పుడు జరుగుతుందంటే మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనప్పుడు. ఫస్ట్ అసలు మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలంటే అదంటే ఏంటో తెలియాలి. సో వాట్ ఈస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్? ఎప్పుడైతే జీవితంలో కష్టం వస్తుందో, దానివల్ల మీరు వీక్ అవుతున్నారని మీకు అనిపించిందో, దాని అర్థం ఏంటంటే మిమ్మల్ని మీరు నమ్మట్లేదని. అప్పుడు మీరు వేరే వేరే వేస్ ఎతకడం మొదలు పెడతారు ఆ స్ట్రగుల్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి. కానీ ఎప్పుడైతే మీరు జీవితంలో కష్టం వచ్చినప్పుడు ఇది మిమ్మల్ని స్ట్రాంగ్ చేస్తుందని నమ్ముతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ ఉంటే మీరు చేసేటప్పుడు నొప్పి వస్తుంది, కానీ మీకు లోపల తెలుసు ఇది కంటిన్యూ చేస్తున్న కొద్దీ నేను బాగా అనిపిస్తాను, నాకు కండ పెరుగుతుంది అని. సేమ్ అలాగే ఎప్పుడైతే జీవితంలో కష్టం వచ్చిందో, ఇప్పుడు కష్టంగా ఉన్నా ముందు ముందు మీరు చాలా స్ట్రాంగ్ అవుతారని మీరు నమ్ముతారో అప్పుడు జీవితంలో ఎంతూజియాజం మల్టిప్లై అవుతుంది. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే మరి ఏంటో కాదు, ఇట్స్ అ స్టేట్ ఆఫ్ మైండ్, ఇట్స్ అ వే ఆఫ్ లుకింగ్ ఎట్ లైఫ్. సో నీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ ఉన్నప్పుడు నువ్వు హీరోవి, అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ఉన్నప్పుడు నీ లైఫ్ కి నువ్వే విలన్.